పెద్దోడే చిన్నోడే చూడు. నువ్వు చిన్నోడు కాబట్టి నీకేం అటు కోపం. అన్న ఓపిక కూర్చోంటే మీ అన్న పైకి జగడకు పోతావు. మీ తమ్ముడు ఎదుర్కొనుకోండి నీ పైకి ఆ సభతో నన్ను విచారిస్తున్నాడు. నేను అట్టనుకున్నా మీరు ఇద్దరు ఏడ కూర్చుకుంటారని నేను ఏనాడు జగడాలు వేసుకోవరా? ఎప్పుడు లేదు కదా. వచ్చేదాకా ఇట్టే ఉంటాం. కూర్చో. అన్నా సోదరా, ఇంకా ఏమన్నా ఎటువంటి కార్యంలో సాధించుకుని వస్తావా? అవును. అది ఎట్లా? సోదరా, ఏమన్నా చిత్తాకంతుడైనావే? పెద్ద దెబ్బ కార్యమేమంటున్నావా? సోదరా, నిన్నటి దినమున పాండవులు మనతో దూదమాడి రథ గజ చతురంగ మన సైన్యములోడి కాలోడి. గజం అంటే ఎంత కదా? గజం అంటాండవే. ఇదే గజం కదా. గజం అంటాండవే. రథ గజ చతురంగముల సైన్యములు ఓడారు పాండవులు. ఆండోళ్ళు పాండవులు నీకు పెట్టింది పిచ్చి ముసలి. సోదరా, ధర్మరాజు తాను ఓడాడు, తన తమ్ములను ఓడాడు, తుదకు కట్టుకున్న భార్యను కూడా జూదంలో పెట్టి ఓడాడు. కట్టు కింద కొనుక్కొని ఉంటాయా? ఎవరా చెప్తాడు? కట్టు కింద ఉండేవాడు. కట్టు కింద నిద్రపోయేవాడు నువ్వురా. ఎప్పుడు నిద్ర నీకు? పాంచాలిని రాజగామితో వృత్తాంతం పంపించి సభాస్థలికి రమ్మన్నాను. పాంచాలి ఏమన్నదో తెలుసా? ఏమన్నదన్నా? రాను పో అన్నదంట. సోదరా, ఏం బావరిదే? ఎవరైనా పిలిచింది నన్ను? నేనేనా పిలిచింది? నేనెవరో పిలిచినారు అనుకుని. ఎవరో ఎందుకు పిలుస్తారా? ఎవరైనా పిలుస్తారేమో. చూసావా, నా సోదరుడు దుశ్శాస్త్రపులి ఎటువంటి కార్యాలను బట్టి సాధించుకుని వస్తారని. ఏ పనైనా చేస్తాడు, ఏ పనైనా చేస్తాడు మీ తమ్ముడు. ఏ పనైనా చేస్తాడు. సోదరా, అన్నా నువ్వు నా సోదరుడు. ఇంకెవరిని పిలిచిందా? మీ తమ్ముడు పిలిచినావా? నన్నేమన్నా పిలిచినావా? నేను పలికింది. నిన్నెందుకు పిలుస్తారా? ఎన్ని దినాలైనా నువ్వు తలకు నీళ్లు పోసుకుని తిరిగి పూరి
వీడిని మన ఆస్థానంలో పట్టుకునేది అపరాధం. ఎలా మన ప్రాణం తీసేదానికి చూస్తున్నాడు వీడు. ఏంటి ఏర నిమ్మతకు కూర్చొని నన్ను సింహాసనం పైన సరే, కూర్చో. నేను వద్దండి, నువ్వు కూర్చుంటే నేను వద్దండి. ఎంత ఆహారం చూసావా? అవును. ఏరా? ఏంటి నేనుగా? ఓయ్ నిన్ను అక్కడ కదా పెట్టింది ఏడా చాలా కృష్ణాపురం మాడి తోటలో. ఏడేం ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఇప్పుడు మీరు కొడతా ఉన్నా తిడతా ఉన్నా కూడా నేను ఎందుకు గుమ్మన్నానో తెలిసిన? ఎందుకో మీ అమ్మ నన్ను పెట్టుకొని ఉంది. మా తల్లి గారు నిన్ను పెట్టుకుని ఉన్నారు. అవును, అడుకో మీ అమ్మను. ఎందుకురా? సేవకం పనికి మీ నాయన వండుకొని సేవక నాకు బిడ్లే పుట్టలేదు ఎట్లా అట్టనా? మా తండ్రి మీ నాయన కాకుండా ఇంకో మా మేనమామ ఎప్పుడు బిడ్డలు లేదు అట్లనే. ఏం స్వామి అంటే ఏం చేసేది రేపు పెళ్లి అయింది, దినాలు అయింది, బిడ్డలు పుట్టలేదని. మహారాజా నువ్వు రెడీ అంటే నేను రెడీ అట్టండి. యాడికే? మీ నాయన అయితే చెప్తే దానికి రెడీ అట్టండి. సరే నువ్వు ఎట్టనే చేయి, నాకు బిడ్డలు పుట్టాలని. అప్పుడు మీ అమ్మని పిలుచుకొని పోతుంది. యాడికిరా? ఆ తావు నీకు చెప్పకూడదులే, నేనే నువ్వు పోతావు మళ్ళీ అడిగి. నేనే వెళ్ళిపోతాను రా. అడవిలోకి పిలుచుకొని పోతే మీ అమ్మ అయితే గుడ్లు పెంచుకోనేట్లు మా తల్లి గారు కోనేట్లో మునిగే సమయం నీకేం పని రా అక్కడ? నేను కావిలి పోయినాను కదా, అప్పుడు ఎప్పుడు చూసుకున్నాను ఆడ ఇంటిని. ఇంటికి వచ్చే కొద్దికి తొలిలో పుట్టాము, మళ్ళీ అబ్బోడు పుట్టినాడు, ఉడుకు నీళ్ళకు పుట్టినాడు. అందుకనేసి మీ నాయన అనుకుని రే సేవక నీ ధర్మ నాకు బిడ్డలు పుట్టినారు పర్వాలేదు రాచన్న. నువ్వు ఆస్థానం వాడుకు విశేషము అది అది చెప్పరా? నీ అమ్మ పెట్టుకుంది, మా అమ్మ పెట్టుకుంది. సోదా అన్నయ్య ఇప్పుడు మట్టిలకు పుట్టాడు అన్నయ్య. నువ్వు అర్థమేంటి చెప్పాలా? మా అమ్మను పెట్టుకున్నా తిండి పెట్టుకున్నా కదా. మీ అమ్మను పిలిచి అడుగు, మీ అమ్మకి ఎట్టట్టు చేసిన అడుగు. ఏం చేసినారా? సేవకం పనులు చేసావు. సేవకం పనులు అప్పుడే పుట్టింది కోడి కూర్చోమని పుట్టినవరు స్వామి. ఎవరా ఇది? కొట్టి తెరవేశాడు ఇంత రైతుల్లో బిడ్డ అటుపో ఇద్దరిని తెరవేశాడు అక్క చెల్లి. ఉండనాయన ఓపిక కొనుక్కుంటాడు బిడ్డ పోయమా అట్లా ఉంటాడు. ఎవరిని తిట్టుకోవడా? కుక్క కుక్కలు మేకోవడా? సోదరా అన్నయ్య రానడి కోడికి చేసిన నువ్వేం చేస్తావా?